జీవ స్వభావము అసురత్వంతో కూడి ఉంటుంది. అసురత్వం అంటే ఏంటో వేదం ప్రకారంగా అయితే ప్రాణములందు రమించువాడు అని అర్థం. అంటే ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితంగా గడుపుతూ ఎవడైతే బతికేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే అదే పరమార్థం అనుకుంటే ఆ సుఖపెట్టాలి ఏది చేసినా పర్వాలేదు అనుకుంటాడు, అధర్మంలోకి వెళ్తాడు. అదే అసుర స్వభావము. అటువంటి అసుర స్వభావంతో పాటు మరొక లక్షణం ఏర్పడుతుంది. సుఖముందా? అది అంతకంటే లేదు. ఎన్ని అసుర స్వభావాలతో పనిచేసిన క్లేశాక్రాంతస్య తస్యైవ, క్లేశాక్రాంతుడు. క్లేశం అనే దానికి వేదాంతం చాలా గొప్పగా చెప్పింది, కానీ తర్వాత ఏదో సందర్భంలో మనం 42 రోజుల్లో క్లేశము విషయం తెలుసుకుందాం. మొత్తం క్లేశములు అంటే ప్రస్తుతార్థంలో కష్టాలు. ఈ వ్యక్తి ఆక్రమింపబడుతున్న జీవుణ్ణి శుద్ధి చేయడానికి ఉపాయం ఏమిటి? అంతేకాదు సుఖకరమైనది, పవిత్రమైనది, శ్రీకృష్ణ భక్తిని వృద్ధి చేసేదైన సాధన ఏదో చెప్పండి. ఇప్పటి వరకు ప్రశ్నలు గుర్తున్నాయా? మొదటి నుంచి ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్ప